హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది ఈచ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ వచ్చింది అండ్ ఫేసింగ్ వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది మన హౌస్ అయితే రెడీ అయిపోయింది, రెడీ టు మూవ్ ఉంది. కబోర్డ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది, జరుగుతుంది కబోర్డ్ వర్క్ అయితే ప్రజెంటు. ఇది యనమలకుదురు లొకేషన్లో ఉందన్నమాట. అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసేపటికి 120 గజాలు వస్తుంది. 122 స్క్వేర్ యార్డ్స్. ఇది 122 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. యనమలకుదురు తాడిగడప డొంక రోడ్డు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ అయితే. 122 గజాల్లో ఉంది హౌసు. ఇదంతా మనకి హాలు కమ్ డైనింగ్ ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదేమో పార్కింగ్ ఏరియా అవుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అవుతుంది. హౌస్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. కబోర్డ్స్ వర్క్ ఒకటే జరుగుతుంది పైన ఫస్ట్ ఫ్లోర్ కబోర్డ్ వర్క్ జరుగుతుంది. 122 గజాల్లో ఉన్న G+1 ఇండివిజువల్ హౌస్ అనమాట. యనమలకుదురు తాడిగడప డొంక రోడ్లో వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి. ఇది వచ్చేసేపటికి కిచెన్ అవుతుంది. లైఫ్ ఏనో ఇది కిచెను. అండ్ ఈ పక్క వచ్చేసేపటికి ఇది వాష్ ఏరియా అవుతుంది. ఇది వాష్ ఏరియా, సేఫ్టీ గ్రిల్స్ పెట్టేశారు. ఇదంతా కిచెన్ అన్నమాట, ఓపెన్ కిచెన్ ఉంది. అండ్ ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసేపటికి 122 గజాలు, 27-40 డైమెన్షన్స్తో ఉన్న ప్లాట్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ అనమాట. 122 గజాల్లో ఉన్న ఇండివిజువల్ హౌస్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ కబోర్డ్స్తో చేసిస్తారనమాట. కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. కబోర్డ్ వర్క్ పైన జరుగుతుంది. ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది. మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారనమాట. ఫ్లోరింగ్ అయితే మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది. చూసారు, సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మార్బుల్ ఫ్లోరింగ్. అండ్ ఇది డైనింగ్ కమ్ కిచెను, ఓపెన్ కిచెన్. డైనింగ్ వచ్చింది, డైనింగ్. అండ్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. సెకండ్ బెడ్రూమ్ కూడా చక్కగా నీట్గానే ఉంది. 6x6 కాట్ వేసుకోవచ్చు. ఇది సెకండ్ బెడ్రూము. ఇదైతే సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్. దీనికి కూడా అటాచ్డ్ వచ్చేసింది. కామన్ టాయిలెట్ అయితే ఏం రాలేదు. అండ్ సీలింగ్ లైట్స్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే పైన చూపిస్తాను అనమాట. ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. అండ్ మెట్లకి గ్రానైట్ ఫినిషింగ్ అండ్ SS రైలింగ్ ఇచ్చారు. ఇది 122 గజాల్లో ఉన్న G+1 ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు. అండ్ గ్లాస్ రైలింగ్ ఇచ్చారు. ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మెయిన్ డోర్స్ వచ్చేసి కూడా టేక్ వుడ్ డోర్ ఫ్రేమ్సే. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఒక టాయిలెట్ ఇచ్చారు. ఆ కార్నర్లో వాయువ్యంలో ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం హాల్ వచ్చేసేపటికి మనకి ఎల్ షేప్ వస్తుంది అనమాట. స్పేషియస్గా. ఇది
హాల్ వచ్చేపటికి ఇలా వస్తుంది. ఇప్పుడే కబోర్డ్స్కి ఫ్రేమింగ్ అయితే చేశారు. ఓకే, ఇది ఎంట్రన్స్. నార్త్ ఈస్ట్ కార్నర్ గుమ్మాలు పెట్టాడు. అది ఈస్ట్ ఏమో మెయిన్ గుమ్మం వస్తుంది, ఇటు పక్క నార్త్ అన్నమాట. నార్త్ వైపు నుంచి మళ్ళీ చిన్న కారిడార్ ఇచ్చారు. కారిడార్ దగ్గర కూడా ఆ వాయువ్యంలో ఒక టాయిలెట్ అయితే పెట్టారు. ఇదేమో మనకి కిచెన్ అవుతుంది. కిచెన్ కూడా చాలా నీట్గానే ఉంది చక్కగా. ఇది కిచెను అండ్ దీనికి సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది ఈ పక్కన. ఇది వాష్ ఏరియా అవుతుంది అండ్ కిచెన్లో నుంచి ఈ విధంగా వస్తుంది. ఇది కిచెను, ఇదేమో డైనింగ్ యూజ్ చేసుకోవాలి. ఇదైతే డైనింగ్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎల్ షేప్ హాల్ అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్స్ కూడా సైజెస్ అయితే పెద్దవండి. సైజెస్ 10x11 అలా వచ్చినాయి అనమాట సైజెస్ అయితే. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫ్రేమింగ్స్ అయితే రెడీ చేశారు, కబోర్డ్ ఫ్రేమ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్లోరింగు అండ్ పాలిషింగ్ అయితే పెండింగ్ ఉంది. ఇది లాస్ట్లో చేసిస్తారన్నమాట, హ్యాండ్ ఓవర్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఇలా వస్తుంది. టాయిలెట్స్ అన్నీ కూడా వెస్ట్రన్ కమోడ్సే యూజ్ చేశారు. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హౌసు. అండ్ 122 గజాలు చక్కగా స్పేషియస్గానే వచ్చినాయి బెడ్రూమ్స్ కూడాను. అండ్ హాల్ కూడా చాలా నీట్గానే వచ్చింది. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది కూడా అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. ఇద్దరు కదా. ఓవరాల్గా అయితే ఇదండి జనమలకుదురు తాడిగడప డొంక రోడ్లో ఉన్న 122 గజాల G+1 ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇండిపెండెంట్ హౌసు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. రోడ్స్ వచ్చేసేపటికి 33 ఫీట్ రోడ్స్ అండ్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ రెడీ టు మూవ్లో ఉంది. మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు విత్ కబోర్డ్స్తో. అండ్ సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ వస్తుంది. అండ్ 2 బైక్స్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఇండివిజువల్ హౌస్ అయితే. ప్రైస్ వచ్చేపటికి 1,20,00,000 చెప్తున్నారు. 1,20,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అనమాట ప్రైసు. 122 గజాల G+1 ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్. ఈచ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఓవరాల్గా హౌస్ మొత్తం మీద 2000 SFT వచ్చింది. స్లాబ్ ఏరియా 2000 SFT స్లాబ్ ఏరియా వచ్చింది. అండ్ సెట్ బ్యాక్స్ కూడా బాగానే వదిలేరు. చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ కూడా వదిలేరు. అండ్ వెంటిలేషన్ పర్పస్ కూడా బాగానే ఉంది హౌస్ అయితే. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీతో రెడ్ బ్రిక్తో చేసిన కన్స్ట్రక్షన్ అనమాట. అవుటర్ వాల్స్ వచ్చేసి కూడా 9 inches వాల్స్, ఇన్నర్ వాల్స్ వచ్చేసి 4 inches వాల్స్ పెట్టారు. అండ్ మెయిన్ డోర్స్, మెయిన్ గుమ్మాలు అయితే మొత్తం టేక్ వుడ్ ఫ్రేమింగ్సే. ఓకే, సో ఓవరాల్గా ఇదండి ఈ హౌస్ గురించి అయితే. ప్రైస్ అయితే 1,20,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. తాడిగడప యనమలకుదురు డొంక రోడ్డు. ఇది నియర్లీ యనమలకుదురు లాకుల దగ్గరలోనే వస్తుంది అనమాట. యనమలకుదురు రోడ్డుకు కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ అయితే. థ్యాంక్ యూ.